సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. నెమ్మదిగా వీటిలో ఒక వీడియో స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను. సో, ఇది డే ట్రేడింగ్ కోసం అన్నమాట. అంటే ఈరోజు ఈవినింగ్ నేను ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నా అంటే, రేపటి డే రోజు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చేస్తున్నా. ఓకేనా? సో, మీరిక్కడ చూస్తే ఇది నిఫ్టీ తాలూకు ఆహ్, చార్ట్. ఇది 5 మినిట్స్ క్యాండిల్. సో, కొన్ని బేసిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది. లేని వాళ్ళకి నేను ఇంకొక వీడియోలో అసలు ఈ ట్రేడింగ్ అంటే ఏంటి? నిఫ్టీ అంటే ఏంటి? ఇవన్నీ గూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే రేపటి సెటప్ కోసం అంటే 17థ్ నవంబర్ 17థ్ కోసము ఆహ్, ఒక సెటప్ అనేది తయారు చేశాను ఇప్పుడే. సో, అది మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఇక్కడ చూస్తే మీరు కొన్ని రకాల కలర్స్ ఇంకా లైన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి సింబల్స్ అన్నీ. సో, దీన్నేమంటారంటే పైవోట్ పాయింట్ లైన్స్, రిఫరెన్స్ లైన్స్ అని అంటారు. సో, ఈ పైవోట్ పాయింట్స్ అంటే ఏంటి? వాటిని ఎందుకు యూజ్ చేయాలి? వాటిని ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఏంటి అనేవి ఇంకా మిగతా వీడియోస్‌లో నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడైతే ఈ రోజుకి ఇప్పుడేం చెప్తున్నానంటే, ఈ పైవోట్ పాయింట్స్ అనేవి ఏవైతే లైన్స్ నేను గీసుకున్నానో, ఇవి మనకి ట్రేడ్ జరుగుతున్నప్పుడు అంటే ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా క్యాండిల్స్ వస్తుంటాయి గదా! గ్రీను, రెడ్ ఇలా వస్తూ ఉంటాయి. పైకి, కిందకి, పైకి, కిందకి. సో, అలా వస్తున్నప్పుడు ఒక లెవెల్ దగ్గర అది పైకెళ్ళుద్దా? కిందికొస్తదా? ఏం జరుగుద్ది? అనే దాన్ని కొంచెం మనము ఊహించడానికి అంటే గెస్ చేయడానికి ఉపయోగపడేది. ఆ గెస్ చేయడంలో మనం కరెక్ట్‌గా గెస్ చేయగలిగితే అక్కడ మనం ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ రావడం జరుగుతది. ఒకవేళ మనం గెస్ చేసేది రాంగ్‌గా గెస్ చేసినప్పుడు అది లాస్ వస్తూ ఉంటది. ప్రతిసారి గెస్ కరెక్టే అవుద్దా? రాంగ్ అవుద్దా? అనేది అది వేరే. కానీ మనం టెక్నికల్‌గా ఇలాంటి ఒక సెటప్ అనేది చేసుకున్నప్పుడు, మనము గెస్ చేయడం అనేది ఒక 95% పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాం. సో, అంటే ప్రాబబిలిటీ జరిగే అవకాశాన్ని మనం మెరుగుపరుచుకుంటున్నాం. ప్రాఫిట్ వచ్చే అవకాశాన్ని మెరుగుపరుచుకుంటాం. అందుకోసమే ఈ లైన్స్ అన్నమాట. ఇకపోతే అసలు ఈ పైవట్ పాయింట్స్ అనేవి ఏంటి అంటే ఒక రిఫరెన్స్ లైన్స్. ఇందాక చెప్పినట్టుగా. సో, ఈ లైన్స్ అనేది ప్రతిసారి మనం గీసి పెట్టుకోవాలి. ఇవి లేకుండా చేయలేమా ట్రేడింగ్ అంటే చేయగలం. సో, ఇవేవి లేకుండా చేసినప్పటికీ వీటితో చేసిన దానికి డిఫరెన్స్ ఏమొస్తదంటే, మీరు ఈ పక్కన అంటే ఈరోజు గనుక గ్రాఫ్ చూస్తే ఈరోజు జరిగిన ట్రేడింగ్‌కి సంబంధించింది. సో, ఈరోజు ఇక్కడ మొదలైంది మనకు ట్రేడింగ్ 9:15కి ఓకేనా? మీకు కనబడుతుంది 9:15కి. సో, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా వచ్చింది. యాక్చువల్‌గా రెడ్‌గా స్టార్ట్ అయ్యి గ్రీన్‌గా ఎండ్ అయింది. ఈ 5 మినిట్ క్యాండిల్. తర్వాత అలా పైకొచ్చింది. ఇంకా అలా తిరుగుతూ ఇదో ఇక్కడికొచ్చింది ఈ లైన్‌కి. పీడీహెచ్ అని ఉంది గదా! ఈ లైన్‌కొచ్చింది. పీడీహెచ్ అంటే ప్రీవియస్ డే హై. అంటే ముందు రోజు జరిగిన ట్రేడింగ్ లోపల హైయెస్ట్ ఎక్కడికి రీచ్ అయింది అనేది పీడీహెచ్. ఓకేనా? సో, అది వన్ ఆఫ్ ద లైన్. ఇక్కడ మీరు జూస్తే కొన్ని కర్వ్స్ కనిపిస్తున్నాయి. యెల్లో ఆ! రెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో అని. వీటి గురించి నేను ఇంకొక వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ పీడీహెచ్ అనేది ఏదైతే ఉందో, ఆ పీడీహెచ్‌ని ప్రీవియస్ డే హై అంటామన్నమాట. పీడీసీఏ అంటే ప్రీవియస్ డే క్లోజ్. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజ్. అట్లే మీరు కింద చూస్తే ప్రీవియస్ డే ఎల్ అని గూడా ఉంది. ఎల్ అంటే ప్రీవియస్ డే లో. సో, వీటిని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎల్ అంటే లో, సి అంటే క్లోజ్, హెచ్ అంటే హై, పీడీ అంటే ప్రీవియస్ డే. ఓకేనా? సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఈరోజు జరిగిన సెటిల్ మీరు గమనిస్తే ఇలా పైకెళ్ళింది గదా! ఎళ్లి గ్రీన్, రెడ్ వచ్చి ఇదిగో ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మీకు కనబడుతుంది గదా! ఇక్కడ చూడండి ఇలా కిందికొచ్చింది. ఓకేనా? ఇదిగో ఇక్కడ కిందికొచ్చి మళ్ళీ ఏమైంది? ఇంక పైకెళ్ళింది. మొత్తం కింద పడలేదు. పైకెళ్ళింది. అంటే ఒక సపోర్ట్ అన్నమాట. ఇదే సపోర్ట్ అవుద్ది. ఇదే రెసిస్టెన్స్ అవుద్ది. ఎప్పుడు? ఎప్పుడైతే క్యాండిల్స్ లైన్ కంటే పైనున్నాయనుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. క్యాండిల్స్ లైన్ కంటే పైన ఉంటే కింద ఉన్న లైన్ సపోర్ట్. కింద ఉండే లైన్ సపోర్ట్. పైన ఉండే లైన్ రెసిస్టెన్స్. ఓకేనా? కింద ఉండే లైన్ సపోర్ట్. పైన ఉండే లైన్ రెసిస్టెన్స్. క్యాండిల్ అనేది మధ్యలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే క్యాండిల్ లైన్ పైనకొస్తదో, అప్పుడది కిందకి పోవచ్చు లేదా పైకి పోవచ్చు. లైన్ పైన ఉండదు గదా! అయితే పైకో, కిందకో ఉంటది. ఉన్న కాడ అయితే ఉండదు గదా! టైమ్ లాప్స్ ఉన్న కొద్దీ మారుతూ ఉంటది. సో, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఏమవుద్దంటే, ఇక్కడ కొంచెం కిందకొచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది? ఇదొక రెసిస్టెన్స్ అనుకున్నాం గదా! ఇది క్యాండిల్ లైన్ కిందున్నప్పుడు పైన లైన్ రెసిస్టెన్స్. అదే క్యాండిల్ పైనున్నప్పుడు ఈ కింది లైన్ సపోర్ట్.
సో, ఇక్కడ ఏమవుద్దంటే ఈ బయర్స్, సెల్లర్స్ అని ఉంటారు. మామూలుగా నాకు తెలిసి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ చేస్తున్నాను. నేను కొన్నాను. నేను కొన్నానంటే ఎవరో ఒకరు అమ్మారన్నమాట. లేదా నేను అమ్మాను. పుట్ నేను అమ్మేసాను. ఓకేనా? నేను అమ్మేసాను అన్నప్పుడు ఎవరో ఒకరు కొనాలి. అంటే ఆ కాల్ అయినా, పుట్ అయినా ఏదైనా సరే ఒక యాక్షన్ జరుగుతుందనుకుంటే ఆహ్, వస్తు మార్పిడిలాగా. అంటే నేనిస్తే ఎవరు తీసుకునే వాళ్ళుండాలి, ఇచ్చేవాళ్ళుండాలి. అదనమాట. ఆ రకంగా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. వస్తు వినిమయం చెప్పాలంటే తెలుగులో. వాణిజ్యం అంటారు. ఓకేనా? ఇకపోతే సో, ఈ లైన్ దగ్గర ఇలా, ఇలా వచ్చి ఇక్కడ కొంచెం ఇదిగో చూడండి కొంచెం కన్సాలిడేట్ అంటే అక్కడక్కడే అలా తిరగడం అన్నమాట. దాన్ని కన్సాలిడేషన్ అంటారు. అంటే సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నా. టెక్నికల్‌గా మళ్ళీ డెఫినిషన్స్ వేరే ఉంటాయి. సరే. ఈ విషయానికొస్తే ఇలా వచ్చిందా? వచ్చి ఇక్కడ చూడండి ఇలా పైకెళ్ళింది. ఇక్కడెళ్ళిన తర్వాత R1 ఉంది గదా! R1 లైన్ అంటే ఎప్పుడు మధ్యాహ్నం 12:40 12:40 ఇదిగోండి 12:40-1:00 ఈ 20 మినిట్స్‌లో ఒక 4 క్యాండిల్స్ పైకెళ్ళినాయి. 20 మినిట్స్‌లో 4 క్యాండిల్స్. 4 క్యాండిల్స్ ఇంటూ ఈచ్ క్యాండిల్ 5 మినిట్స్. అంటే 20 మినిట్స్. పైకెళ్ళి మళ్ళీ కింద పడింది చూడండి. మళ్ళీ కింద పడింది. ఎందుకు? ఇది రెసిస్టెన్స్. అంటే ఇంతకు మించి పైకెళ్ళాలంటే దీనికి చాలా బలం కావాలన్నమాట. బలం కావాలంటే ఏంటి అర్థం? కొనేవాళ్ళు ఎక్కువుండాలి. డిమాండ్ ఎక్కువుండాలి. అప్పుడు పైకెళ్ళుద్ది. లేదు డిమాండ్ తగ్గిందనుకోండి అలా పడిపోద్ది. అర్థమైందా? డిమాండ్ ఉంటే అలా పెరుగుద్ది. డిమాండ్ లేదంటే అలా పడిపోద్ది. ఆ డిమాండ్ ఉండడం, లేకపోవడం, ఎక్కువవ్వడం, తక్కువవ్వడం అనేది మార్కెట్ లోపల ఆహ్, ఇన్వెస్టర్స్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మారుతుంటాయి. ఒక కంపెనీలో ఒక ఇన్వెస్టర్ డబ్బులు తీసేసాడనుకోండి, ఆ షేర్ అనేది వాల్యూ పడిపోద్ది. ఒక ఇన్వెస్టర్ అంటే మీరు నేనని గాదు. ఒక పెద్ద ఇన్వెస్టర్ దాని లోపల ఒక 50% స్టేక్, ఒక 30% స్టేక్ ఉన్న ఒక పెద్ద ఇన్వెస్టర్ కంపెనీలోనే డబ్బులు తీసేసాడనుకుందాం. అప్పుడు దాని వాల్యూ పడిపోద్ది. అట్లా గాకుండా దానిలో డబ్బులు పెట్టారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద అమౌంట్. అప్పుడు ఆటోమేటిక్‌గా వాల్యూ పెరిగిపోద్ది. అలా అన్నమాట. సో, ఇక్కడేమైంది అలా పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ పూర్తి కిందకి కొంచెం కిందకొచ్చింది చూడండి. ఇక్కడ 130కి వచ్చిన తర్వాత మళ్ళీ పైకెళ్ళింది. పైకెళ్ళడం, కిందకి రావడం అనేది డిమాండ్, సప్లై అని మీకు చెప్పా. డిమాండ్ ఎక్కువుండడం, తక్కువుండడం అనేది. కానీ ఆ ఎక్కువ, తక్కువ డిమాండ్ అనేది ఏ రిఫరెన్స్‌లో జరుగుతుంది? ఏదో ఒకటి ఉండాలి కదా! ఇప్పుడు నేను మీకు చెప్తున్నా అంటే ఒక చోట కూర్చొని ఒకదాన్ని చూస్తూ చెప్తున్నా. అట్లా మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. ఇదిగో ఈ మధ్యలో ఉన్నప్పుడు ఈ పీడీహెచ్ అనేది సపోర్ట్. ఆర్1 అనేది రెసిస్టెన్స్. అదే మీరు 125 ఈ 125కొచ్చినప్పుడు ఇక్కడుంది గదా! అప్పుడు పీడీహెచ్ ప్రీవియస్ డే హై అనేది సపోర్ట్. అంటే ఇంతకంటే కిందకి రాకపోవచ్చు. పైనకెళ్తే ఆర్1 ఈ ఆర్1 అనేది రెసిస్టెన్స్. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటది. పైకెళ్ళాలంటే కొంచెం కష్టమవుద్ది. అందుకే చూడండి 12:55కి అలా పై వచ్చిందా? మళ్ళీ ఇక్కడ చూస్తే 2:05 25కి ఇంగో ఇలా పైకెళ్ళింది. పైకెళ్ళి ఏమైంది? మళ్ళీ 2:15కి వెంటనే పడిపోయింది కిందకి. ఎందుకు? రెసిస్టెన్స్ కదా! ఇలా వచ్చి పడిపోయింది. పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పైకెళ్ళింది. అలా కాస్త పైకుంది కాసేపు ఒక 4, 5 క్యాండిల్స్ మళ్ళీ కింద పడిపోయింది డబాలని. ఎందుకంటే రెసిస్టెన్స్ ఇది. ఓకేనా? ఈ రెసిస్టెన్స్ అనే దాని వల్ల ఇది జరుగుతుంది. తర్వాత అలా పైకెళ్ళి నిన్న క్లోజ్ అయిపోయింది. మరి రేపేం జరగొచ్చు? తెలీదు. కానీ రేపు ఏది జరిగినా గూడా క్యాండిల్స్ అనేది గ్రీన్, రెడ్‌లోనేగా ఉంటాయి. ఇంకోటి ఉండవుగా వేరే కలర్‌లో. అందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్. సో, అలా క్యాండిల్ పోతున్నప్పుడు మళ్ళీ మనం ఈ లైన్స్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి. కర్సర్ మీకు కనబడుతుంది గదా! ఈ పైవోట్ పాయింట్‌కి ఇది పైవోట్ కదా! లైను. పైవోట్ పాయింట్ బ్లాక్ లైన్‌కి ప్రీవియస్ డే క్లోజ్‌కి మధ్యలో టచ్ ఆడుతుందనుకుందాం. అప్పుడేమవ్వచ్చు? ఇది సపోర్ట్. పీవోట్ అనేది సపోర్ట్. ఈ ప్రీవియస్ డే క్లోజ్ అనేది రెసిస్టెన్స్. అంటే ఈ మధ్యలో ఇలా, ఇలా ఉంటది. పైకెళ్ళిందనుకోండి. పైకెళ్తే ఇది సి. సికి, హెచ్‌కి మధ్యలో. అంటే ప్రీవియస్ డే క్లోజ్ హై. ఈ మధ్యలో ఇక్కడుంటది. ఇక్కడ ఏమవుద్ది? హై అనేది రెసిస్టెన్స్ అవుద్ది. సి అనేది సపోర్ట్ అవుద్ది. ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నారు. ఒకసారి దీన్ని రివైండ్ చేసుకొని లేదంటే వెనకాలకి కొంచెం 5, 10 సెకండ్స్ వెనక్కి తీసుకొని మళ్ళీ వినండి. ఈజీగా అర్థమవుద్ది. ఎప్పుడైనా సరే ఒక క్యాండిల్ మీరు అలా రాండమ్‌గా ఓపెన్ చేయండి. 9:15కి ఓపెన్ చేయాల్సిన పని లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేయండి. మీరు ట్రేడింగ్ అకౌంట్ ఎప్పుడైనా నిఫ్టీ గ్రాఫ్ ఓపెన్ చేసి చూస్తే మీరు గనుక ముందు రోజు నైట్ ఈ సెటప్ చేసి పెట్టుకుంటే, మీకు ఈజీగా తెలిసిపోద్ది. 10:00, 11:00, 12 ఎప్పుడు ఓపెన్ చేసి చూసినా, ఓకే. క్యాండిల్ ఎక్కడుంది? ఇదిగో ఇలా వచ్చింది, ఇలా పోయింది, ఇక్కడుంది. ఇక్కడ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేసినప్పుడు ఎన్నిటికి నేను ఓపెన్ చేసినా అనుకుంటా? ఇక్కడ 12:35కి. 12:35కి ఓపెన్ చేస్తే ఓహో! ఇక్కడుంది. అంటే రెసిస్టెన్స్‌కి దగ్గరలో ఉంది. ఇక్కడ నేను గనుక తీసుకుంటే ఇది పైకెళ్తే ఎళ్ళొచ్చు. కానీ ఎళ్ళినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. సో, రిస్క్ అనేది కొంచెం ఎక్కువ. అలా గాకుండా మధ్యలో ఉందనుకో, మధ్యలో ఉంటే ఓకే. ఇది మధ్యలో ఉంది గదా! కొంచెం పైకెళ్ళే ఛాన్స్ ఎక్కువుంది. అంటే కంపారేటివ్ ఏదైనా ప్రాబబిలిటీ జరగొచ్చు అనే దాని కోసం చెప్తున్నా.
ఏ లైన్స్ లేకుండా ప్లెయిన్‌గా ట్రేడింగ్ చేస్తా అంటే అసలేం అర్థం కాదు. అది ఎటు పోతుందో, ఎక్కడుందో ఏం అర్థం కాదు. అందుకోసమని ఈ లైన్స్ అనేవి గీసుకోవాలన్నమాట. సో, ఈ లైన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ పైవోట్‌లు ఏముంటాయంటే ఫస్ట్ పైవోట్ పాయింట్ అనేది సెంటర్ అన్నమాట. ఈ సెంటర్‌కి కింద సపోర్ట్ 1 ఉంటుంది. సపోర్ట్ 2 ఉంటుంది. సపోర్ట్ 3 ఉంటుంది. ఓకేనా? ఈ కాలిక్యులేషన్స్ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. ఎలా ఎలా తీసుకోవాలి, ఎలా డ్రా చేయాలని. ఓకేనా? సో, పైవోట్ కింద S1, S2, S3. S1 అనేది ఆల్‌మోస్ట్ 25,000 938 సపోర్ట్ 1. సపోర్ట్ 2 వచ్చేసి 25,863. ఇంకోటొచ్చేసి 25,819 820 ఓకేనా? అట్లే ఇంకొకటేమిటి అంటే దీంతో పాటు రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అని ఉంటాయి. 2 రెసిస్టెన్స్ 3 మీరు చూస్తే ఇది ఇక్కడ R1, R2, R3 అర్థమైంది కదా! అలా. సో, ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ అంటే బేసిక్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకా కొంచెం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఒక్కొక్కటి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది రేపటి ట్రేడ్‌కి సెటప్. ఆహ్, పీడీసీ చెప్పాను కదా! పీడీఎల్ అంటే ప్రీవియస్ డే అంటే ఈరోజు జరిగిన లోయెస్ట్ ఈరోజు ట్రేడ్ జరిగిన దాంట్లో లోయెస్ట్ ఎక్కడ వెళ్ళింది? 25 906 వరకెళ్ళింది. 25,906 ఈరోజు క్లోజ్ ఎక్కడైంది? 26,014 దగ్గర. ఈరోజు హై ఎక్కడ ఉంది? 26,024 దగ్గర. ఈ 3 లైన్స్ అనేది కామన్. ముందు రోజుకి సంబంధించినయి. ప్రీవియస్ డేలో ప్రీవియస్ డే క్లోజ్, ప్రీవియస్ డే హెడ్జ్. దీనికి కాలిక్యులేషన్ ఏం లేదు. తిన్నగా నంబర్స్ తీసుకొని లైన్ గీసుకోవడమే. ఇంకో రోజు ఇంకో సెటప్‌కి నేను మీకు లైవ్ వీడియోలో చేసి చూపిస్తా లైన్ ఎట్లా గీయాలని. ఇకపోతే మనం కాలిక్యులేట్ చేసి తీసుకోవాల్సినవి మొత్తం 7 నంబర్లు. ఒకటి పివోట్, పైవోట్ ఆర్ పివోట్. ఇదొక లైన్, ఒక కాలిక్యులేషన్. దాంతో పాటు S1 సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అట్లే పైనకెళ్తే R1 ఇక్కడ మీరు ముందు రోజు చూడండి. ఇక్కడ ఉన్నాయి కదా! R1, R2, R3 ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చోట్ల ఉన్నాయి. ఓకేనా? సో, ఆ రకంగా మనం ట్రేడ్ సెటప్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది ఎక్కడ సపోర్ట్ దొరుకుద్ది, ఎక్కడ రెసిస్టెన్స్ వస్తది ఏంటనేది ఈజీగా అర్థమవుతూ ఉంటది. ఓకేనా? సో, అదండి ఆహ్, ఈరోజు వీడియో. ఇది ఫస్ట్ వీడియో యాక్చువల్‌గా ఈ ట్రేడింగ్‌కి సంబంధించి. సో, ఆహ్ మీకు ఆహ్, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్‌తో నేనింకా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఆహ్, థాంక్స్.